బంగ్లాదేశ్ నుంచునో లేదా బర్మా వైపు నుండినో గతిలేని బ్రతుకులైనట్టు చొరబాటుదారులు శరణార్థుల రూపంలో నాటకాలు ఆడటం, అలాగే డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు లేదా మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తుల్లాగా నటిస్తూ భారత్లోకి చొరబడుతున్నారట. పాకిస్తాన్ ఐఎస్ఐ ఈ కొత్త ఎత్తుగడ వేస్తుందట. గడిచిన 5-6 నెలల్లో దాదాపు 10 మంది పాకిస్తానీలు పీఓకే నుంచి భారత్లోకి ప్రవేశించినట్టు అధికారులు గుర్తించారు. వాళ్ళు జమ్మూ, పంజాబ్, రాజస్థాన్లోని జైళ్లలో ఉన్నట్టు చెప్పారు. భారత్లోకి చొరబడిన పాకిస్తాన్ జాతీయులు ఐఎస్ఐ ఏజెంట్లుగా భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఇక్కడ జైళ్లలో ఉన్న పాక్ ఖైదీల కీలక సమాచారం చేరవేయడమే లక్ష్యంగా వీళ్ళు పనిచేస్తున్నట్టు సమాచారం. భద్రతా దళాలు అడిగే ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇచ్చి బయటపడే పద్ధతులపైన వీళ్ళకి శిక్షణ పొందినట్టు ప్రాథమిక దర్యాప్తులు తేలిందని అధికారులు చెప్తున్నారు. వీరి అనుమానాస్పద తీరు, తప్పించుకునే ధోరణి గమనిస్తే చొరబాటుదారుల వెనక భారీ కుట్రకోణం ఉన్నట్టు అర్థమవుతుందన్నారు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఉపయోగిస్తే వారి కుయుక్తులు బయటపడతాయనే భయంతోనే ఐఎస్ఐ కొత్త దారులను అనుసరిస్తోందని చెప్పారు. ఈ చొరబాట్ల వ్యూహంలో మహిళలు, మైనర్లను కూడా పాక్ ఐఎస్ఐ ఉపయోగించుకున్నట్టు సమాచారం. డ్రగ్స్ స్మగ్లింగ్ కూడా వీళ్ళనే వాడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల పంజాబ్లో పట్టుబడిన మైనర్ బాలుని పాకిస్తాన్కి చెందిన వాడిగా గుర్తించారు. ఉద్దేశపూర్వకంగా అతను దేశం దాటినట్టు సమాచారం. రాజస్థాన్లో ఈ మధ్య భద్రతా దళాలకు చిక్కిన పాకిస్తాన్ జాతీయుడు మతిస్థిమితం లేనట్టు కనిపించాడు. తమదైన శైలిలో ప్రశ్నిస్తే పాక్లోని 2 డ్రగ్స్ స్మగ్లర్లు తనను ఏజెంట్గా పెట్టుకున్న విషయాన్ని బయటపెట్టాడు. భారత్లోకి మాదక ద్రవ్యాలను తీసుకెళ్లడమే కాకుండా సరిహద్దు బలగాలకు సంబంధించిన కీలక సమాచారం సేకరించేందుకు తనని వాడుకున్నట్టు తేలింది. మరో కేసులో లాహోర్కి చెందిన ఓ యువకుడు బైక్ మీద వచ్చి సరిహద్దును దాటేందుకు ప్రయత్నించి బీఎస్ఎఫ్ సిబ్బంది చేతులు ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ అయ్యేందుకు వేచి చూసినట్టు సమాచారం. విచారణ అనంతరం అతన్ని జైలుకి తరలించిన అధికారులు అతని కదలికలను చూస్తుంటే ఐఎస్ఐ కొరియర్గానే అనుమానంతో కలుగుతోందని చెప్పి భావించారు. తదుపరి విచారణ కోసం కస్టడీని పొడిగించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. భారత్లో అనేక మార్గాల ద్వారా కోవర్ట్ ఆపరేషన్ కోసం పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంది. 1990-2000 దశకాల్లో ఇరు దేశాల మధ్య నడిచేటటువంటి సంజాత ఎక్స్ప్రెస్ని ఆధారంగా చేసుకుని ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడేది. సవారీ ఆపరేటర్ల పేరుతో డ్రగ్స్ అక్రమ రవాణా, జమ్మూ, పంజాబ్లో ఉగ్ర కార్యకలాపాల నిధులు సమకూర్చడంతో ఈ సవారీ ఆపరేటర్లు కీలక పాత్ర పోషించారు. అయితే అధికారుల చర్యలతో పాటు అనేక మందిని అరెస్ట్ చేయడం ద్వారా ఈ తరహా కార్యకలాపాలు గణనీయంగా తగ్గినాయి. ఇప్పుడు కొత్త మార్గాల్ని ఎంచుకుంటున్నట్టు కనబడుతోంది.